హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని మనం ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్కి సంబంధించిన మల్టిప్లికేషన్ బై ఎస్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. మల్టిప్లికేషన్ బై ఎస్ అంటాము. ఇంకొక కాన్సెప్ట్ ఇక్కడ డివిజన్ బై ఎస్. ఇది ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో ఉంటుందన్నమాట. అదేవిధంగా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే మల్టిప్లికేషన్ బై టీ ఉంటుంది. అంటే టీతో మల్టిప్లై చేసి ఉంటుంది ఒక ఫంక్షన్. అంటే టీ ఇంటూ సైన్ ఏటీ, టీ స్క్వేర్ ఇంటూ కాస్ ఏటీ అట్లా ఉంటుంది అనమాట. అదేవిధంగా డివిజన్ బై టీ ఉంటుంది. అంటే ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ బై టీ అలా ఉంటుంది. అంటే ఎల్ ఆఫ్ 1 మైనస్ ఈ పవర్ టీ బై టీ ఇలా ఉంటుంది. డినామినేటర్లో టీ ఉంటుంది, డివిజన్ బై టీ అని. ఓకే, సరే. ఇక్కడ మల్టిప్లికేషన్ బై ఎస్ అంటే ఇదో చూడండి, ఎస్తో ఒక ఫంక్షన్ని మల్టిప్లై చేసి ఎస్ స్క్వేర్ ఇంటూ ఒక ఫంక్షన్, ఎస్ స్క్వేర్ ఇంటూ మిగిలిన ఫంక్షన్ ఎస్ ప్లస్ 2 హోల్ క్యూబ్. అది ఎస్ స్క్వేర్ ఉంది కాబట్టి దాన్ని మల్టిప్లికేషన్ బై ఎస్ అంటాం. అదేవిధంగా డివిజన్ బై ఎస్ కూడా ఉంది మనకి. సో ఎల్ ఇన్వర్స్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్, డినామినేటర్లో ఎస్ స్క్వేర్ ఇంటూ ఎస్ ప్లస్ 1 ఉన్నప్పుడు అక్కడ డినామినేటర్లో ఎస్ స్క్వేర్ ఉంది, దాన్ని డివిజన్ బై ఎస్ని ఉపయోగించి చేస్తాం. నెక్స్ట్ ఈ వీడియోలో ఈ రెండింటిని డిస్కస్ చేసిన తర్వాత నెక్స్ట్ డివిజన్ బై టీకి సంబంధించిన ప్రాబ్లమ్ని కూడా డిస్కస్ చేద్దాం. ఏదైనా మీకు ప్రాబ్లం సొల్యూషన్ కావాలంటే మీరు వాట్సాప్ చేయండి. సో లింక్ని షేర్ చేస్తాను. ఆల్రెడీ నా నంబర్ మీకు తెలుసు, 9059057424. ఓకే, సో వీడియో చేసి మీకోసం రిలీజ్ చేస్తాను. ఓకే, సో మరి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ బై ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఉంది. అంటే ఎస్తో మల్టిప్లికేషన్లో ఉంది మిగిలిన ఫంక్షన్, కాబట్టి డెఫినెట్లీ దిస్ ఈజ్ మల్టిప్లికేషన్ బై ఎస్. ఓకే, మరి ఇక్కడ ఫార్ములా ఏంటో ఒకసారి చూద్దాం కూడా మనం. సో ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఇచ్చిన ప్రాబ్లమ్ని రాస్తున్నా, ఎస్ బై ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్తో మల్టిప్లై చేశాను ఇంటూ మిగిలింది ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు దీన్ని మల్టిప్లికేషన్ బై ఎస్ అని చెప్పచ్చు. సో ఫార్ములా ఒకసారి చెప్తున్నాను చూడండి. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ఇంటూ స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎస్ ఇలా ఉంటే డి బై ఒక ఎస్ ఉంటే ఒక డి బై డిటి వస్తుంది. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్. కాబట్టి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎస్ ఇంటూ ఇదంతా ఎఫ్ ఆఫ్ ఎస్ అనుకోండి. అప్పుడు డి బై డిటి ఆఫ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే ఇదంతా అనమాట, 1 బై ఎస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. ఓకేనా, సరే. ఇప్పుడు మనం దీన్ని ఒక్కసారి టీతో డిఫరెన్షియేటింగ్ చేయాలి. అయితే మీకు ఈ ఎల్ ఇన్వర్స్ వాల్యూ కనుక్కోవాలి. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి, 1 బై సంథింగ్ హోల్ స్క్వేర్, ఇక్కడ ఎస్ ప్లస్ 2 ఎస్ ప్లస్ 3, ఇక్కడ ఎస్కి స్క్వేర్ ఉండదు అనమాట, ఎస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. అలా ఉన్నప్పుడు ఫస్ట్ షిఫ్టింగ్ థీరంని ఉపయోగిస్తాం. ఎస్ ప్లస్ 2 ఎస్ ప్లస్ 3 ఎస్ మైనస్ 5 ఎస్ ప్లస్ 5 అలా ఉంటే ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఆ ఇన్వర్స్ని అప్లై చేస్తాం. సో ఏం చేస్తామంటే చూడండి, యాక్చువల్గా మనకి ఫస్ట్ షిఫ్టింగ్ థీరం లాప్లాస్లో ఏంటంటే ఎల్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ కదా. ఎస్, ఇప్పుడు ఎల్ అనేది రైట్ సైడ్కి పోతే ఎల్ ఇన్వర్స్ అవుతుంది. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. ఓకే, కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ మైనస్ ఏ లాగా ఉంది. అప్పుడు ఏం రాసుకోవచ్చు, ఈ పవర్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ. ఎల్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్ని క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ టీ అంటాం. ఓకే, సో అప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ ఈ పవర్ ప్లస్ 2t ఉంటే మైనస్ 2t వస్తుంది, ఈ పవర్ ప్లస్ ఏటీ. ఈ డి బై డిటి నేను అలానే రాస్తున్నాను, ఈ పవర్ ఈ ప్లస్ 2 అనేది మైనస్ 2t అవుతుంది, గుర్తుంచుకోవాలి. సో అదే విధంగా ఇంకా ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1 బై ఎస్ ప్లస్లో ఎస్ మైనస్ 2ని సబ్స్టిట్యూట్ చేయాలి, ఆపోజిట్ అనమాట. ఇక్కడ ప్లస్ ఏటీ ఉంటే మైనస్ ఏ చేయాలి. కాబట్టి ఎస్ మైనస్ 2 ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఎస్ స్క్వేర్. ఓకే, ఎస్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు డి బై డిటి ఆఫ్
ఈ పవర్ మైనస్ 2t. సో ఇక్కడ డైరెక్ట్గా ఫార్ములా ఏంటంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s పవర్ n ఫార్ములా. ఇక్కడ n అనేది పాజిటివ్ ఇంటీజర్ కాబట్టి t పవర్ n-1/n-1 ఫ్యాక్టోరియల్ అన్నమాట. ఓకే సరే, కాబట్టి ఇక్కడ t పవర్ 2-1/2-1 ఫ్యాక్టోరియల్ అంటే tనే అన్నమాట. ఓకేనా? ఎస్. ఇప్పుడు మనము దీనికి వన్ టైం డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకేనా? వన్ టైం డిఫరెన్షియేటింగ్ అంటే చూడండి, uv హోల్ డాష్ ఫార్ములా uv డాష్ ప్లస్ vu డాష్. సో ఇది మనం ఉపయోగించి చేయాలి. దీన్ని u దీన్ని v అనుకోండి, మీ చాయిస్. దేన్నైనా u అనుకో, దేన్నైనా v అనుకో. ఓకే, అప్పుడు సో ఆ ఫార్ములాని అప్లై చేసేస్తే u అంటే e పవర్ -2t ఇంటూ v డాష్. డాష్ అంటే డిఫరెన్షియేషన్, t యొక్క డిఫరెన్షియేషన్ ఏంటి 1 ప్లస్ v అంటే ఏంటి t. u డాష్ అంటే e పవర్ -2tకి డిఫరెన్షియేషన్ e పవర్ -2t, మళ్ళీ -2tకి డిఫరెన్షియేషన్ -2, మళ్ళీ ఇన్నర్ డెరివేటివ్ చేయాలి కదా. సో అది అన్నమాట. మళ్ళీ రెండిట్లో నుంచి e పవర్ -2tని కామన్ తీస్తే రిమైనింగ్ టర్మ్ ఇక్కడ 1 ప్లస్ మైనస్ అవుతుంది 2t. ఓకేనా? సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఇదే ప్రాబ్లానికి చూడండి, ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ s² హోల్ క్యూబ్ ఉంది. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని చూద్దాం. సేమ్ ఇంతకుముందు లాగే చేసిన విధంగా చేస్తాం. సో s² s³ s అట్లా ఉంటే మల్టిప్లికేషన్ బై sని ఉపయోగించి చేస్తాను. ఓకేనా? ఇక్కడ s² ఇంటూ 1/s+2 హోల్ క్యూబ్ అనమాట. ఎస్, బట్ s² ఇంటూ f(s) అంటే d²/dt² ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ f(s) అంటే ఇదే అనమాట, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s+2 హోల్ క్యూబ్. ఓకే ఎస్, ఇప్పుడు ఇది ఇట్లనే రాస్తూ రావాలి. ఇంకా ఫస్ట్ షిఫ్టింగ్ ఆన్ ఇన్వర్స్ ఏం చెప్పాను, ఇక్కడ +2t ఉంటే e పవర్ -2t ఇంటూ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ s ప్లస్లో s-2 సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్రెడీ +2 క్యాన్సిల్ అయిపోతుంది, s³ అన్నమాట. ఓకేనా? ఇక్కడ ఫార్ములా ఇక్కడ నుంచి మారుతుంది చూడండి. సో ఫార్ములా ఏంటో ఒకసారి చూద్దాం. d²/dt² ఇంటూ e పవర్ -2t. సో ఇక్కడ ఫార్ములా ఏంటంటే ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/s పవర్ n, వేర్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్. ఇందాక చెప్పాను మీకు 1/s పవర్ n ఇలా ఉన్నప్పుడు t పవర్ n-1/n-1 ఫ్యాక్టోరియల్. t అంటే tనే, n అంటే 3 అన్నమాట. సో t పవర్ 3-1/3-1 ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ d²/dt² e పవర్ -2t ఇంటూ t²/2 ఫ్యాక్టోరియల్ అంటే 2నే అనమాట. ఓకే, ఇప్పుడు మనం దీన్ని 2 టైమ్స్ డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఒకసారి డిఫరెన్షియేటింగ్ చేస్తే ఒక d/dt వెళ్తుంది. ఓకే సరే చూడండి, సో ఇక్కడ 1/2 కాన్స్టెంట్ d/dt ఇంకా e పవర్ -2t ఇంటూ t² ఇలానే రాస్తున్నా. ఇందాక చెప్పాను ఫార్ములా d/dt ఆఫ్ uv హోల్ డాష్ ఫార్ములా uv డాష్ ప్లస్ vu డాష్, దీన్ని uv అనుకోండి. ఓకే 5 minutesలో వస్తున్నా. 1/2 d/dt ఆఫ్ చెప్పండి u అంటే e పవర్ -2t uv డాష్ t² కి డిఫరెన్షియేషన్ 2t, డాష్ అంటే డిఫరెన్షియేషన్ uv డాష్ ప్లస్ v అంటే t², u డాష్ e పవర్ -2t కి డిఫరెన్షియేషన్ e పవర్ -2t, అగైన్ -2t కి డిఫరెన్షియేషన్ -2, ఇన్నర్ డెరివేటివ్ ఆఫ్ -2t is -2. ఓకే నెక్స్ట్, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ d/dt. ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేద్దాం. రెండిట్లోంచి మనం 2ని అదేవిధంగా e పవర్ 2tని కామన్ తీస్తాము. ఈ 2 ఉంది కదా రెండిట్లో, ఈ 2 బయటికి రాసేయండి, 2/2 క్యాన్సిల్ అయిపోద్ది. ఓకేనా? సరే ఇప్పుడు ఇంకా tని e పవర్
2tని కామన్ తీసేస్తే e⁻-2tని కామన్ తీస్తే చూడండి, టీని e⁻-2tని కామన్ తీసి ఆల్రెడీ ఈ 2 కామన్ తీసి ఇంకేం లేదు, ఇక్కడ 1 ఉంటుంది, ప్లస్ ఇంకేముంటుంది ఇక్కడ ఇంకొక టీ మాత్రమే ఉంటుంది. ఓకేనా, అంటే ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్ మైనస్ అయి ఓకేనా. చూడండి ఈ రెండు యాక్చువల్గా 2ని కామన్ తీసా, 1/2 ఇంటూ 2 క్యాన్సిల్. ఇంకా ఈ రెండిట్లో మళ్ళీ మీరు టీని e⁻-2tని కామన్ తీసి ఇక్కడ ఏం ఉండదు, ఇంకా 1 ఉంటుంది. ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ అంటే మైనస్ అయిపోద్ది. టీ స్క్వేర్లో ఒక టీ పోయింది, ఇంకొక టీ రాసా, e⁻-2t కామన్ తీసా, 2 కామన్ వెళ్ళింది. ఎస్, ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇంకొకసారి డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకే, సో uv హోల్ డాష్ లాగా ఉంది, మళ్ళీ uv డాష్ ప్లస్ vu డాష్ అనే ఫార్ములాని ఉపయోగించి చేస్తాం. ఓకేనా. ఎస్, చూడండి, సో te⁻-2t రాశాను, u ఇంకా v డాష్ దీన్ని డిఫరెన్షియేటింగ్ చేయండి, కాన్స్టెంట్కి డెరివేటివ్ 0, టీకి 1 అయిపోతుంది, uv డాష్ అయిందా, ప్లస్ v అంటే 1 - t, మళ్ళీ దీన్ని డిఫరెన్షియేటింగ్ చేయండి. అగైన్ దీన్ని మళ్ళీ 2 వేరియబుల్స్ మల్టిప్లైస్ లాగా ఉన్నాయి కాబట్టి uv హోల్ డాష్ని అప్లై చేయాలి. ఓకేనా. ఎస్, u అంటే ఈ t, v డాష్ e⁻-2tకి డెరివేటివ్ e⁻-2t, -2tకి మళ్ళీ -2, ప్లస్ v అంటే e⁻-2t, అగైన్ tకి డిఫరెన్షియేషన్ 1. ఓకేనా, uv డాష్ ప్లస్ vu డాష్, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంకా మైనస్ t ఇంటూ e⁻-2t ప్లస్ 1 - t, ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేస్తున్నా, ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది, 2t e⁻-2t ప్లస్ e⁻-2t. ఓకే, ఇంకొద్దిగా సింప్లిఫికేషన్ చేద్దాం, సో దట్ ఈస్ మైనస్ t e⁻-2t. చూడండి ఇక్కడ 1తో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేసేద్దాం, అంటే మొత్తం ఇదే వస్తుంది కదా, -2t e⁻-2t ప్లస్ e⁻-2t, మళ్ళీ ఈ -tతో ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేద్దాం, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, 2t ఇంటూ t స్క్వేర్ అవుతుంది, e⁻-2t, మళ్ళీ మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది, t e⁻-2t. మరి ఏ టర్మ్ అయినా క్యాన్సిల్ అవుతుందా, సో అయ్యే ఛాన్స్ లేదు. -t e⁻-2t -t e⁻-2t ఏమవుతుంది, -2t e⁻-2t, ఆల్రెడీ ఇక్కడ -2 ఉంది అంటే ఏమవుతుంది, 4t అవుతుంది. ఓకే, ఎస్, -4t e⁻-2t. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఇది ఇట్లనే రాసేస్తున్నాను, e⁻-2t ప్లస్ 2t² e⁻-2t, మళ్ళీ వీటన్నిటిలోంచి e⁻-2tని కామన్ తీయండి. ఫస్ట్ పాజిటివ్ టర్మ్ రాస్తున్నాను, ఇక్కడ ఏముంటుంది 2t², అదేవిధంగా ప్లస్ 1 e⁻-2tని కామన్ తీస్తే -4t. ఓకే, సో ఇది అన్నమాట మన ఫైనల్ ఆన్సర్. ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.